సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 మార్చిలో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ చాప్టర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవి చదివితే 2 మార్క్స్ క్వశ్చన్స్ మిస్ కావు, వీటి నుంచే వస్తాయి. 10 అటెంప్ట్ చేయొచ్చు, 20 మార్క్స్ ఈజీ వస్తాయి. తర్వాత సో మనము 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లాస్ట్ 10 ఓల్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్ అనే అనాలిసిస్ చేస్తూ రాసినటువంటి క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు ఒక 2 మార్క్స్ వస్తుంది, అలాగే 4 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ వస్తే ఏం రావచ్చు ఈ చాప్టర్లో? డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్, వాట్ ఈజ్ డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ డిస్పర్స్డ్ రిలేటివ్లీ మోర్, వాట్ ఈజ్ మయోఫియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్, అలాగే వచ్చేసి వాట్ ఈజ్ హైపర్మెట్రోఫియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్, అలాగే ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees deviates a ray through 2.48 degrees, find the refractive index of the prism. Next, to define focal length and radius of curvature of concave lens. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ రే ఆప్టిక్స్ ఫర్ 2 మార్క్స్. సో 2024 మార్చిలో జరిగేటువంటి ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చూద్దాం. సో దీంట్లో కూడా ఒక వెయిటేజ్ ప్రకారం ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఏంటివి అవి చూద్దాం. సో డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. నెక్స్ట్, హౌ డూ యూ కన్వర్ట్ ఎ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అన్ అమ్మీటర్, హౌ డూ యూ కన్వర్ట్ ఎ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్స్, స్టేట్ ఆంపియర్స్ లా అండ్ స్టేట్ బయోసవర్ట్స్ లా. సో ఇవి ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 4 మార్క్స్ టాపిక్స్ కూడా ఈ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లో వచ్చేసి మనకు వెయిటేజ్ ప్రకారము 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి, అంటే 4 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క 2 మార్క్స్కు 2 క్వశ్చన్స్ వస్తాయి. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. నెక్స్ట్ వన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. So magnetic lines are continuous closed loops. Why? Classify the following materials with regard to magnetism: manganese, cobalt, nickel, bismuth, oxygen and copper. So ఈ చాప్టర్ వైజ్ సో దీంట్లో మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లో వచ్చేసి రెండు మార్కులు వస్తాయి. సో నెక్స్ట్ చాప్టర్లో ఏమున్నాయి అనేది చూద్దాం. మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లో ఇంకా 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి, 4 ఎక్స్ప్లెయిన్ చేసాం. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ శాంపిల్, వాట్ ఈజ్ ఇట్స్ SI యూనిట్. 6th క్వశ్చన్. సో ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద ఈక్వేటర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.4 గాస్. ఎస్టిమేట్ ద ఎర్త్ డైపోల్ మూమెంట్. ఇది న్యూమరికల్ ప్రాబ్లము. సో ఇది కూడా గతంలో అడిగాడు. సో ఈ 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ను ఆన్సర్ చేయగలుగుతారు చాప్టర్ నుంచి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి ఒకటి వస్తుంది. సో ఏంటి క్వశ్చన్స్ ఏమేమి చదవాలి. సో వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts into 2000 volts. Calculate the number of turns in the secondary coil and if the primary coil has 10 turns. సో ఇది కూడా న్యూమరికల్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ రేషియో, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ 6 volt బెడ్ ల్యాంప్. సో ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఈ చాప్టర్ నుంచి. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కూడా ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఏమేమి క్వశ్చన్స్ చదవాలి మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్, గివ్ 2 uses ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్, హౌ ఆర్ మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్డ్, give the uses of infrared rays, if the wavelength of electromagnetic radiation is doubled, what happens to the energy of photon. సో ఇవి ఈ 5 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్లు ఈ చాప్టర్ వెయిటేజ్ ప్రకారం అంటే 4 వస్తాయి. సో అవి చాలా
ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ 6 ఉన్నాయి. సో వీటిలో వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్ ఒకటి, స్టేట్ ఐసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్, రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ therein. So next, give examples of photosensitive substances, why are they called so. ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 3 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వర్క్ ఫంక్షన్, హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్, వీటి నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మిగతా వాటి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో ఏంటి అనేది చూద్దాం. సో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్లో 4 మార్క్స్తో పాటు 2 మార్క్స్ ఒకటి ఉంటుంది. మళ్ళీ 2 మార్క్స్కి ఏమేమి చదవాలి. సో వాట్ ఆర్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. సో what is a p-type semiconductor, what are the majority and minority charge carriers, what is the p-n junction diode, define depletion layer, define amplifier and amplification factors. ఇవి సో మనకు సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్ చాప్టర్ నుంచి 2 మార్క్స్కు చదవాల్సినటువంటి క్వశ్చన్స్. మోస్ట్లీగా ఫస్ట్ 3లో నుంచే ఒకటి వస్తూ ఉంటుంది. సో మిగతావి కూడా చదువుకుంటే మనకు మిస్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో వాట్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్, లాస్ట్ యూనిట్ ఇన్ సీనియర్ ఇంటర్ ఫిజిక్స్. సో వాట్ ఈస్ ద స్కై వేవ్ ప్రాపగేషన్, వాట్ డిఫైన్ మాడ్యులేషన్ అండ్ వై ఈజ్ ఇట్ నెససరీ, మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్, what type of communication is employed in mobile phones. So these are important questions. సో మనకు ఏపీ 2024 మార్చిలో జరిగేటువంటి సీనియర్ ఇంటర్ పబ్లిక్ సంబంధించినటువంటి ఫిజిక్స్ సబ్జెక్ట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్. సో వీటి నుంచే ఒక 10 ఖచ్చితంగా ఉంటాయి. 10 into 2 20 మార్క్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం 4 మార్క్స్ ఏమేమి చదవాలి, ఆ తర్వాత 8 మార్క్స్ ఏమేమి చదవాలి, ఆ తర్వాత వచ్చే 60 రావాలంటే ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దట్స్ ఆల్ టుడేస్.